సంచలనం సృష్టించిన డ్రగ్స్ మాఫియా కేసు త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. అనేక మంది టాలీవుడ్ ప్రముఖులకు ఇందులో భాగముండడంతో ప్రభుత్వం కూడా కేసును సీరియస్ గా తీసుకుంటోంది. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యం చేసుకుని డ్రగ్స్ దందా బంద్ అయ్యేంత వరకు విశ్రమించొద్దని అధికారులకు స్పష్టం చేశారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ సెలవు కూడా రద్దు చేశారు. దీంతో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన పెద్దలంతా బెంగ పెట్టుకున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ వద్దకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధం ఉన్న వారి సమాచారం చేరింది. డ్రగ్స్ విచారణను ప్రభుత్వం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణల నేపథ్యంలో సీఎం కేసీఆర్ వాటికి తెరదించే ప్రయత్నం చేశారు. డీజీపీ సహా కేసును విచారిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడండి, డ్రగ్స్ కేసులో వెనక్కి తగ్గొద్దని, ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా విడిచిపెట్టొద్దని అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. డ్రగ్స్ ఆహార కల్తీల విషయంలో ఇంకా లోతుల్లోకి వెళ్లి విచారించండి, మూలాలు కనిపెట్టాలి, ఈ దందాలోని కింగ్లు డాన్లను పట్టుకోండని వారికి సూచించారు. ఎంతటి వారైనా సరే పట్టుకోండి, ఎంతటి ప్రముఖుడైనా వదలొద్దు. రాజకీయ నాయకులున్నా సరే, ఆఖరికి టీఆర్ఎస్ నేతల పాత్రున్నా సరే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపండి. కేబినెట్ మంత్రి ప్రమేయం ఉన్నా వదలొద్దని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మీకున్న అనుభవం, అధికారం ఉపయోగించి తెలంగాణ రాష్ట్రంలో ఈ అక్రమ దందాలను నెల రోజుల్లోనే ఖతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. స్వయంగా సీఎం జోక్యం చేసుకోవడంతో డ్రగ్స్ కేసు దర్యాప్తు ఇక జోరందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలో నయీం కేసుకు పట్టిన గతే డ్రగ్స్ వ్యవహారానికి పడుతుందని భావించిన వారికి తాజాగా సీఎం తీసుకుంటున్న చర్యలు కొంత రిలీఫ్ గా మారాయి. ఇదే సమయంలో మత్తులో జోగుతున్న సినీ పెద్దలు, ఇతర మాఫియాకు మాత్రం నిద్రలేని రాత్రులు తప్పవనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.